ओम नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्परचपर्धराभ्यां नगेन्द्रकन्यामुषकेतनाभ्यां नमो नमः शंकरपार्वतीभ्यां श्री उमा महेश्वर स्वामी देवताभ्यो नमो नमः। ఈ దేవాలయం మొత్తం నిర్మాణం చేసి 600 సంవత్సరాలైంది. ఎవరు నిర్మాణం చేశారు ఈ దేవాలయాన్ని? అక్కన్న మాదన్న ఈ దేవాలయం మొత్తం కూడా నిర్మాణం చేశారు. అందులో భాగంగా స్వామివారి పేరు ఉమామహేశ్వర స్వామి. ఇప్పుడున్న దేవాలయం ఉమాయ స్వామి. స్వామివారికి ఇక్కడ విశేషం ఏంటంటే, మీరు ఎక్కడ శివాలయంకి వెళ్ళినా కానీ ఇంత పెద్ద గర్భాలయము మీకు ఎక్కడ ఉండదు. ఏ శివాలయంలో కానీ ఇంత పెద్ద గర్భాలయం ఇక్కడ ఉండదు. స్వామివారికి విశేషం ఏంటంటే బ్రహ్మసూత్రం ఉంటుంది. ఈ బ్రహ్మసూత్రం ఏంటంటే శివలింగం మధ్యలో 3 గీతలు ఉంటాయి. దాన్ని బ్రహ్మసూత్రం అంటారు. ఈ బ్రహ్మసూత్ర శివలింగం చాలా తక్కువ రేర్గా ఉంటుంది. ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని మనం దర్శనం చేసుకోవాలనుకున్నా కానీ, అభిషేకం అనుకున్నా కానీ చాలా అదృష్టమైతే ఈ దర్శనానికి వస్తారు ఇక స్వామివారికి. అందులో భాగంగా స్వామివారి పైన అమ్మవారి శ్రీచక్రం ఉంటుంది. పైన ఇక్కడ శ్రీచక్రం, ఆ శ్రీచక్రం మధ్యలో హోల్ ఉంటుంది. ఆ హోల్ మధ్యలో వచ్చి మనకి మధ్యాహ్నం పూట 12 నుంచి 1 మధ్య మనకి సూర్యకిరణాలు పడతాయి స్వామి మీద. స్వామి శక్తి చాలా ఉంటుంది ఇక్కడ. మన పంచామృత అభిషేకం చేసుకున్న తర్వాత మనం ఏది కోరుకున్నా కూడా ఇక్కడ 45 days 3 months లోపు మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అంత శక్తిమైన దేవాలయం అంటాం. అందులో భాగం అంటే ఆ పక్క ఉన్న దేవాలయము వేణుగోపాల స్వామి, సంతాన వేణుగోపాల స్వామి, రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయము చాలా విశేషమైన దేవాలయం అన్నమాట. స్వామివారి ఇక్కడ ఏంటంటే బ్రాహ్మీ ముహూర్తాలు ఉదయం 3:30 నుంచి 4:30 మధ్యలో స్వామివారి వేణుగోపాల శరీరంగా బయటకు వచ్చి తిరిగి వెళ్ళిపోతారు లోపలికి. మనకి తిరిగినప్పుడు ఎలా మట్టి ఉంటుందో ఆయనకు కాళ్ళ కూడా మట్టి ఉంటుంది. దాన్ని సంస్కృత ధూళి అంటారు. ఉదయం 6:30కి వచ్చిన వాళ్ళకి ధూళార్చన చేస్తారు. చాలా విశేషమైన దేవాలయం. ఓం నమః శివాయ.